ఇవాళే కోర్టులో తీర్పు. బాబు, ధర్మం జయిస్తుంది. ముద్దాయి కమల్నాథే ప్రేమనాథ్ని హత్య చేశాడు అని చెప్పటానికి బలవత్తరమైన కారణాలున్నాయి. 1, హత్య జరిగిన గదిలో కమిషనర్ చేతి గడియారం, ఐడెంటిటీ కార్డు దొరికాయి. 2, ముద్దాయి హత్యకు ఉపయోగించిన ఆయుధం పగిలిపోయిన బ్రాందీ బాటిల్. దాని మీద ముద్దాయి వేలిముద్రలున్నాయి తప్ప మరెవరి వేలిముద్రలు లేవు. 3, ఈ హత్య తను చేయలేదని ముద్దాయి ఒక్కసారి కూడా అనలేదు. ఎన్నిసార్లు అడిగినా మౌనం పాటిస్తున్నాడు. దానినే అంగీకారంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ముద్దాయి కమల్నాథ్ని ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం హంతకుడుగా నిర్ణయించి ఉరిశిక్ష విధించడమైనది. No, my chair. No. Well done, my boy. Well done, my boy. బాబు, శ్రీకాంత్, ఏమైంది? ఏమిట్రా? ఎవరు మాట్లాడే? అమ్మా, అమ్మగారు, అయ్యగారి గురించి చేసేదేనమ్మా. ఇది కేవలం క్రింది కోర్టు తీర్పే కదమ్మా. ఇంకా హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. నాన్నగారిని దక్కించుకోవడానికి కావాల్సినంత అవకాశం ఉందమ్మా. అవును బాబు, కావాల్సినంత అవకాశం ఉంది. శ్రీనాథ్, కోర్టులో నీ వాదనలు వింటుంటే అంత బాధలోనే ఎంత ఆనందం కలిగిందో నీకు తెలుసా? అయినా నేను ఓడిపోయాను కదా డాడీ. ఎప్పటికైనా మీరు సహకరిస్తే మీరు నిర్దోషం నిరూపిస్తాను. నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలిసిన ఆయన, అవి ఉపయోగించి నీ చెల్లాయి పెళ్లి జరిపించు. డాడీ, ఈ పరిస్థితుల్లోనా? ఈ పరిస్థితుల్లో నేను తొందరపడకపోతే నేను పోయిన తర్వాత అది ఇంకా వైరాగ్యంలో పోవచ్చు. చెల్లా ఇప్పటికే మోగనం పట్టు కూర్చుంటాడే. అందుకే వెంటనే పెళ్లి జరిపించమంటున్నాను. అత్తవారింటికి వెళ్ళి సంసారంలో పడిపోతుంది. బిడ్డలు కలిగితే కడుపు తీపితో ఈ చేతులు మర్చిపోగలుగుతుంది. అలాగే డాడీ, చెల్లెమ్మ పెళ్లికి ముహూర్తం పెట్టించే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. వస్తాను డాడీ.